హలో అండి. బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ, చాలా సింపుల్‌గా చేసుకునే విధంగా నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. దీన్ని వెజ్ బిర్యానీ అని కూడా అంటారు. ముందైతే ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని మీకు నచ్చిన బిర్యానీ సామాన్లు వేసుకోండి. అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, బీన్స్ మీకు నచ్చినవి వెజిటబుల్స్ అవైలబుల్ అనమాట. ఆప్షనల్ మీకేం నచ్చితే అవి వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు, కారం మీకు నచ్చితే కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇవి కొంచెం సేపు మగ్గనియాలి మూత పెట్టుకొని. కాస్త మగ్గిన తర్వాత చూసారా, కొంచెం మగ్గితే సరిపోతుంది. పచ్చివాసన పోయి కొంచెం మగ్గితే చాలు. ఇలా బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అండ్ కాసేపు నేను ఆల్రెడీ ఒక 5 to 10 మినిట్స్ అయితే రైస్ని ముందే నానబెట్టుకున్నాను. ఆ రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. మీకు పొడి పొడిగా అండ్ స్ట్రీట్ స్టైల్‌లో మీకు కావాలంటే 1½ గ్లాస్ వేసుకోండి. డ్రైగా చాలా బాగా వస్తుంది. మాకైతే మెత్తగా ఉంటేనే నచ్చుతుంది. ఫాస్ట్‌గా డైజెషన్ అవుతుంది కదా! అండ్ అంతే, లాస్ట్‌లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అయిపోయింది మీ బిర్యానీ. ఎంత బాగుంటుంది అంటే మీరైతే విడిచిపెట్టరు. ఖచ్చితంగా వారంలో 2, 3 సార్లు చేసుకుంటారా, అంత బాగుంటుంది. ఇంకా ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి మరి.